హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నా. అండ్ ఇప్పుడైతే మెయిన్ పాయింట్, దర్శనం. సో దర్శనానికి అయితే వెళ్తాము. దర్శనానికి వెళ్ళినప్పుడు ఫస్ట్లీ శివయ్యని దర్శించుకుంటాం. అక్కడ దర్శనం చేసుకున్నప్పుడు ఎటువంటి ఫార్మాలిటీస్ ఉండవు. లోపలికి వెళ్తాం, దర్శనం చేసుకుంటాము, బాగుంటుంది, అంతా కూడా పీస్ఫుల్ గా ఉంటుంది. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత మనకి మనీ వేయడానికి ఎలా హుండీలు ఉంటాయో అలాగే మనతో మనం తెచ్చుకున్న ఆ రాహువు కేతువు సర్పాలు ఉంటాయి కదా, సర్పాలు. సో అవి హుండీ ఉంటుంది. ఇక్కడ దేవుడు ఉంటాడు, ఇటుపక్క అన్ని హుండీలు ఉంటాయి. సో మనం దర్శనం చేసేసుకుని ఇలా తిరిగేసి చుట్టూ తిరిగి వెళ్ళాలి. సో చుట్టూ తిరిగి వెళ్ళిన తర్వాత ఆ హుండీస్ అయితే ఉంటాయి. మనం దగ్గరున్న ఆ రాహువు కేతువు సర్పాలు వెండివి ఏమైతే ఉన్నాయో, ఇప్పుడు నా వెనకాల హుండీ ఉందనుకోండి, నా చేతిలో సర్పాలు ఉన్నాయి. సో వాటిని మనం వెనక్కి తిరిగి చూడకుండా మన చుట్టూరు ఇలా దిష్టి తీసుకున్నట్టుగా అట్లా తీసుకుని ఇట్లా ఈ హోల్లోకి కన్నంలోకి వేసేయాలి, హుండీలో వేసేసి ఇంకా తిరిగి చూడకుండా బయటకు వచ్చేయాలి. ఒకవేళ హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటే వైఫ్ హస్బెండ్ నించుని హస్బెండ్ ఆ రెండు కూడా వాళ్ళిద్దరికి కలిపి తీసేసి ఆ వెనక హుండీలో వేసేసి బయటకు వెళ్ళిపోవాలి. ఒకవేళ సింగిల్ బ్యాచిలర్స్ ఉంటే కనుక వాళ్ళు తీసుకుని వేసేసి వెళ్ళిపోవచ్చు. సో ఇది మెయిన్, అస్సలు మర్చిపోవద్దు. అక్కడ అవి మీరు ఇంటికి మర్చిపోయి తెచ్చేసుకుంటారేమో, అటువంటివి మాత్రం చేయకండి, అక్కడ హుండీలో వేసేయండి. జ్ఞాన ప్రసురాంబాదేవి. సో ఈ అమ్మవారి దర్శనం మెయిన్ అన్నమాట. ఎందుకు అంటే అమ్మవారి దర్శనానికి అయితే దారి అక్కడ రాసి ఉంటుంది, అది చూసుకొని వెళ్ళొచ్చు. సో మనకు అక్కడ దర్శనానికి వెళ్ళినప్పుడు విఐపి దర్శనానికి కూడా ఉంటాయి. 300 రూపీస్ ఉంటాయి, 500 రూపీస్ ఉంటాయి. మీరు ఎంత తీసుకోండి, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి టికెట్ కి దర్శనం త్వరగా అవ్వడానికి తీసుకున్నా అడ్డదారిలో తీసుకువెళ్ళిపోతారు, అదొకే. బట్ లాస్ట్ కి వెళ్ళేసరికి అందరిలో కలిసిపోదు. స్పెషల్ దర్శనం ఏమీ ఉండదు. జస్ట్ అక్కడ దాకా వెళ్ళేంత వరకే మీకు స్పెషల్ దర్శనం అనే పేరు. లోపలికి వెళ్ళాక అదంతా ఏముండదు, అందరిలో కలిపేస్తారు, అది నార్మల్. సో మెయిన్ గా చెప్తున్నాను, అమ్మవారు మనం ఇప్పుడు ఈ చేసుకున్న పూజా ఫలం అంతా కూడా మనకు ఉన్నప్పుడు ఏమైనా దోషాలుంటే అవి పోవాలంటే మెయిన్ గా ఆ జ్ఞాన ప్రసురాంబిక అమ్మవారి వడ్లానం, వెండి వడ్లానం చూడాలి. మీరు అమ్మవారి దర్శనం కోసం వెళ్తారు, సో ఫస్ట్లీ అమ్మవారిని చూడకూడదు. అంటే ఆల్రెడీ చూస్తారు, బట్ మెయిన్ ఫోకస్ అంతా కూడా మీది అమ్మవారి వడ్లానం మీద ఉండాలి. సో ఆ అమ్మవారి వడ్లానాన్ని చూస్తే మనం చేసిన పాపాలు కానీ మనకుండే దోషాలు కానీ చాలా వరకు తొలగిపోతాయి. ఇది మెయిన్ గా గుర్తుపెట్టుకోండి. దండం అయితే పెట్టుకోండి, అంతా బాగా జరిగిందని చెప్పేసి. అండ్ నెక్స్ట్ అమ్మవారిని చూసి నార్మల్ గా దండం పెట్టుకోండి. ఆ టైం అయితే ఇస్తారు అక్కడ, అమ్మవారి దగ్గర టైం ఇస్తారు. అమ్మవారి వడ్లానాన్ని చూడడానికి అండ్ అమ్మవారిని దండం పెట్టుకోవడానికి ఆ టైం అయితే ఉంటుంది అక్కడ. సో అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ది మెయిన్ ఘట్టం బయటికి వచ్చేసాక, అమ్మవారి గర్భగుడి అయితే ఇలా ఉంటుంది, బయటకు వచ్చేస్తాం కదా దర్శనం చేసుకున్న తర్వాత. అమ్మవారు మనకు స్ట్రైట్ గా ఉంటారు. అండ్ గర్భగుడి ఇది, మనం ఇట్లా మధ్యలో నుంచుంటాం. అండ్ పైన చూస్తారనమాట, పైన ఇట్లా సర్కిల్ రౌండ్ గా ఉండి అక్కడ అన్ని రాసులు ఉంటాయి. సింహరాశి, ఇలా చాలా రాసులు ఉంటాయి కదా. సో రాసులు అయితే ఉంటాయి. మీరు మధ్యలో నిలబడి అమ్మవారిని చూసి అమ్మవారిని ఇలా స్ట్రైట్ గా నిలబడి, అక్కడ సర్కిల్ ఉంటుంది కింద కూడా రౌండ్ గా నుంచోడానికి. సో ఆ మధ్యలోకి వెళ్ళి నుంచుని అమ్మవారు మనకి స్ట్రైట్ కనబడతారు. సో అమ్మవారిని స్ట్రైట్ గా చూసేసి వెంటనే తల పైకెత్తి ఆ అన్ని చక్రంలో ఉన్న వాటిలో మీది రాశి ఏది అని చూసుకుని ఆ రాశిని చూసేయాలి. అమ్మవారిని చూసి స్ట్రైట్ గా మీ రాశి ఏదో చూసుకుని మంచిగా దండం పెట్టుకోవాలి. ఏ పనుల్లో కూడా ఎటువంటి ఆటంకాలు రాకూడదు అని. సో అలా మీరు ఎప్పుడు ఎలా దండం పెట్టుకుంటారో అలా పెట్టుకుని ఆ రాశిని చూసిన వెంటనే డైరెక్ట్ గా మళ్ళీ తల దించి అమ్మవారిని చూసేయాలి. ఇంకా ఎవరిని చూడకూడదు, మధ్యలో మనుషులు కదా అలా ఎవరు రారు. ఒకవేళ వచ్చినా మీ చూపు మాత్రం అమ్మవారి మీదే ఉండాలి. సో తల పైకి సో అలా రాసి చూసి వెంటనే అమ్మవారిని చూసేసి మంచిగా దండం పెట్టేసుకోండి. సో అక్కడితో అవన్నీ కూడా పూర్తవుతాయి, చాలా బాగా పూర్తవుతాయి. మీరు ఎవరు కూడా కంగారు పడిపోవద్దు, ప్రతిదీ ఆ దేవుడు చూసుకుంటాడు ఎలా జరిపించాలి అనేది. సో అన్ని వాటంతట అవే జరిగిపోతాయి. ఎవరు కంగారు అయితే పెట్టుకోకండి. దర్శనం అంతా అలా పీస్ఫుల్ గా కంప్లీట్ అయిపోద్ది.
దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చే దారిలోనే మనకి ప్రసాదాలు కూడా ఇస్తారు. ఒక్కోసారి పులిహార, ఒక్కోసారి దద్దోజనం అలా అయితే పెడుతుంటారు. అండ్ అక్కడే అన్నశాల కూడా ఉంటుంది. మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 4 వరకు అన్నదానం అయితే జరుగుద్ది. సో మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. అలా ఉంటారు, వాళ్ళని అడగండి భక్తి కన్నప్ప టెంపుల్ ఎక్కడ అని. మీరు ఇదంతా చూసుకుని అక్కడే భక్తి కన్నప్ప టెంపుల్ ఉంటుంది, దానికి మీరు డెఫినెట్ గా వెళ్ళాలి. సో భక్తి కన్నప్ప అంటే అందరికీ తెలిసిందని అనుకుంటున్నాను. ఆ శివుని మీద ఉన్న భక్తి ప్రేమతో అతను కళ్ళు తీసి శివుడికి పెట్టాడు అని చెప్పేసి మీరందరూ వినే ఉంటారు. దాని మీద మూవీ కూడా అయితే వచ్చింది. సో ఆ టెంపుల్ కి మీరు డెఫినెట్ గా వెళ్ళండి. వెళ్తే మనకంటూ ఒక నాలెడ్జ్ వస్తుంది. ఆ భక్తి అది చూసి మనం మైమర్చిపోతాం అన్నమాట. అంత భక్తుడు అనమాట కన్నప్ప శివుడికి. ఇదంతా మీకు తెలిసిందే. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు తెలుసుకుంటారు కదా అయితే చెప్తున్నా. అలా మాకైతే కంప్లీట్ అయిపోయింది. మొత్తం దర్శనం, పూజ ఇవన్నీ కూడా చాలా బాగా కంప్లీట్ అయిపోయాయి. అండ్ రూమ్ కి వచ్చేసి రెస్ట్ తీసుకున్నాము. అండ్ ఈవినింగ్ 4 ఆ టైంకి మెయిన్ శ్రీకాళహస్తి మెయిన్ టెంపుల్ నుంచి లెఫ్ట్ సైడ్ కి వస్తే, లెఫ్ట్ సైడ్ కి వెళ్తుంటే మీకు రాజగోపురం కనబడుద్ది. ఓం నమ శివాయ అని చెప్పేసి నేమ్ ఉండి రాజగోపురం కనబడుద్ది. అది లోపల దేవుడు కథ ఎవరు ఉండరు, అది రాజగోపురం అయితే. ఆ రాజగోపురం గురించి హిస్టరీ నేను షార్ట్ వీడియోలో చెప్పాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇక్కడ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసేయండి. ఆ రాజగోపురం హిస్టరీ అయితే చెప్పా. సో ఆ రాజగోపురానికి ఎందుకు వెళ్తారనేది నాకైతే ఇంకా తెలియదు. బట్ ఆ రాజగోపురం అయితే అక్కడ ఉంది. సో మీరు అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చోవచ్చు, బాగుంటుంది. అక్కడ చాలా చల్లగా ఉంటుంది, పీస్ఫుల్ గా అయితే అనిపిస్తుంది. సో శ్రీకాళహస్తి మెయిన్ టెంపుల్ నుంచి లెఫ్ట్ సైడ్ కి వెళ్తుంటే ఓం నమ శివాయ అని రాజగోపురం కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళడం అయితే మర్చిపోవద్దు. మేము మెయిన్ గా అక్కడికి వెళ్ళేది పిక్స్ తీసుకోవడానికి వెళ్తాం, ఫొటోస్ తీసుకోవడానికి వెళ్తాము. మెయిన్ గా ఫొటోస్ కే వెళ్తాం. సో అంతే అండి. ఇంతవరకు నా వీడియోని స్కిప్ చేయకుండా నేను మాట్లాడినంత విని ఓపిక్ గా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను మీ అందరికీ ఎంతో కొంత యూస్ఫుల్ అయ్యే టిప్సే చెప్పాలని అనుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం శ్రీకాళహస్తి వెళ్తుంటే డెఫినెట్ గా ఇక్కడి వరకు చూసి మీరు వెళ్ళారంటే మీకు అక్కడ 90% నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఎవరిని ఏం అడగాల్సిన అవసరం ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎలా చెప్పాననేది. అందరికీ యూస్ఫుల్ అయ్యే చెప్పానా లేదా, లేక హడావిడిగా మాట్లాడేతానా అని. సో డెఫినెట్ గా కామెంట్ చేయడం మర్చిపోదు. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. తెలియని వాళ్ళు ఎవరైనా వస్తే కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, పర్వాలేదు. ఓకే గైస్, సీ యు నెక్స్ట్ వీడియో. బై బై.